ఏకాకిగా తన నాథుని రాకకు ఎదురు చూచు సీతాసతికి వికృతంబుగా పరిపరి విధముల అపశకునమ్ములు కనిపించే చిగురుటాకులా కంపించెను సుకుమారి జానకి దేహం అయో నిజను అసహాయనుడా సాయంత్రం మీ పెళ్ళటగా రావణ లంకలో శ్రీరామనవమి రోజు కూడా సీతా కళ్యాణం జరగదు. నువ్వు పెళ్లి చేసుకుని గెలవాలనుకుంటే ఆ ముహూర్తానికి ముందు నిన్ను చెడగొట్టి నేను గెలుస్తాను. పంచవటి ముంగిటను పంచవన్నెల గళల రంగవల్లుల శోభ చెరిగే ఆకాశికరయైన రాజేందు వదన ఆక్రోశమున ఆకాశమదిరే సీతాపహరణము శ్రీరామునకు తెలియజేయగా కనరాదు ఏ దారి. నిన్ను మంజుని తీసుకొచ్చి పంజరంలో పెట్టి రాధమ్మకిచ్చానా? మరి రాధమేముందో తెలుసా? నిన్ను స్వేచ్ఛగా వదిలేమంది. ఎగిరిపో. వెళ్ళిపోయే ముందు నీకు ఒక మాట. ఈ రోజు మా పెళ్లి జరుగుతుంది తెలుసా? మా కాపురం కూడా నీలాగా పచ్చగా ఉండాలని ఆ దేవతకి చెప్పి దీవించమనే. ఎగిరిపో. వస్తున్నా సతే. రావణాసురులంతా గోదావరికి వెళ్ళిపోతున్నట్టుంది. అది కాదే, రావణాసుడు పుష్పక విమానం మీద పోతున్నట్టు. రాజును బుల్లపై తీసుకెళ్తాడేంటి? వామ్మో, ఇది బుల్లపై గారి సూకులు పడవే. అయితే మనం కృష్ణతో చెప్పాలి. అవును పద. ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణని చూడటానికి. నీకు కళ్యాణ్కి రేపొద్దున పెళ్లి. చావు నేను చూస్తాను గాని వాడిని మాత్రం చేస్తానని ఎన్నిసార్లు చెప్పాలి? చచ్చిపో, కానీ వాడిని పెళ్లి చేసుకుని వాడి ఇంటికెళ్ళి వాడింటి దూలానికి ఊరేసుకుని చచ్చిపో. నువ్వు చచ్చిపోయిన చావైనా నిలబడిపోతుంది. ఆగండి, దాన్ని ఆపే హక్కు మీకేముంది? నేను దాని కన్న తండ్రిని. నా ఇష్టం. కన్న తండ్రివా? ఒక పనికి మాలిన వెధవకు బిడ్డను కట్టబెట్టి వాడి నట్టింట్లో ఉరేసుకు చావమని సాగనంపాలని చూసే నువ్వు కన్న తండ్రివా? అడవిని పుట్టిన మృగం కూడా తన బిడ్డ తన కళ్ళెదురుగా చావడాన్ని సహించలేదు. దానికంటే మూర్ఖులండి మీరు. దీన్ని ఆపే హక్కు మీకెక్కడుంది? సత్యవతి, నువ్వు వెళ్ళు. ఆగండ్రా, నా బిడ్డను ఎవరైనా ఆపారో మీ కళ్ళ ముందే గొంతు కోసుకుని చేస్తాను. సత్యవతి, వెళ్ళు, వెళ్ళమ్మా. ఒకనాడు ఇంటెల్లిపాదిని తెగ నరుకుతాను గాని సత్యవతిని బయటికి పోనివనన్నారు. ఈ రోజు నన్ను నేను నరుక్కుంటాననేసరికి సత్యవతిని బయటికి పోనిచ్చారు. అంటే మీలో ఇంకా మానవత్వం మిగులుందన్నమాట. చెడ్డవాడు అనిపించుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని అవకాశాలే మిగులుతాయి. నా బిడ్డ ఈ కోట్ల రూపాయల పునాదుల్లో ఊపిరాడికి చచ్చే కంటే పేదవాడైనా కిష్టయ్య చేతిలో పెడితే గంజిదాగైనా సుఖంగా బతుకుతుంది.
దొకండ్రా
రాధా 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 చూడు రాధా 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 నువ్వు లేకుండా నేను బ్రతకలేను రాధా నిన్ను నేనే చంపుకున్నాను రాధా 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 కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వానమబ్బులాంటి వాటం నీదయా నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినా